సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలోని లకడారం గ్రామంలో 3,76,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్డారం గ్రామంలో సబ్స్టేషన్ 2 ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇస్నాపూర్ డివిజన్ ప్రాంతంలోని కాలనీలలో ఇండస్ట్రీస్ ఉండడంతో కరెంటుతో ఎంతో అవసరం ఉందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా సబ్స్టేషన్ 2 నెలల్లోనే అందుబాటులోకి రానుందన్నారు. అన్న కొద్దిగా సైడ్కి ఉన్నాను. అన్న కొద్దిగా సైడ్కి ఈరోజు ఇస్నాపూర్ డివిజన్ పరిధిలో భాగంగా లక్డారం గ్రామంలో 33/11 kV 2 పవర్స్ ట్రాన్స్ఫారాలు, అలాగే ఈ ప్రాంతం అంతా డే బై డే కాలనీస్ రావడం, ఇండస్ట్రీస్ రావడం, పవర్ ఎంతో అవసరం కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా ముందు చూపుతో దీన్ని ప్లాన్ చేసుకొని ప్రభుత్వం తరఫున శాంక్షన్ చేసుకోవడం జరిగింది. 3,72,66,000 రూపాయలతోటి ఇది సబ్ స్టేషన్. ఇది పూర్తి స్థాయిలో 2 నుంచి 3 నెలల లోపలనే దీన్ని మనము కంప్లీట్ చేసుకొని మనము ఈ ప్రాంత ప్రజలకు లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా అందించడానికి అధికార యంత్రాంగం ఇంకా పకడ్బందీగా ప్లాన్తో ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి కరెంటు కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, మౌలిక వసతులు ఈ ప్రాంతం డెవలప్ అయిన ప్రాంతాలకు కనీస వసతులు సమకూర్చడంలో ఎక్కడ కాంప్రమైజ్ అనేది ఉండదు. ఇక్కడ అధికార యంత్రాంగాన్ని, ఇక్కడ ప్రజల సహకారాన్ని తీసుకొని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పకడ్బందీ ప్లాన్ తోటి ముందుకెళ్తూ ఉన్నాం. కాబట్టి నాకు తెలిసిన కాడికి తెలంగాణ రాష్ట్రంలోనే